మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగల్పూడి అనిత గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు అందరు గెస్ట్ చేసే ఉండుంటారు. ఆ ప్రెస్ మీట్ పర్పస్ ఏంటి, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఆమె యొక్క అత్యుత్సాహం ఏంటి, ఆవిడ దేని గురించి మాట్లాడతారు, అసలు ఆవిడ ఎజెండా ఏంటి, ఆవిడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎవరిపైన ఉంటుంది, ఆవిడ తీసుకున్నటువంటి పదవికి ఆమె చేసేటటువంటి బాధ్యతకి ఏమాత్రం పొందన లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తారనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అయితే నేను మాత్రం అలా అనుకోలేదు. దాదాపు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధానంలో సంవత్సరం కాలం పాటు కాలయాపన చేశారు. ఇక్కడ నుంచైనా సంవత్సరం దాటింది కదా. అంటే గతంలో ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే బహుశా వాళ్ళకి ముందే తెలుసు ఈవీఎం ట్యాంపరింగ్లు జరుగుతాయి, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, ఎవరెవరికి ఎంతెంత మెజారిటీలు వస్తాయి అన్నీ కూడా వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మేము అధికారంలోకి వస్తాం, మేము వచ్చిన 6 నెలల దాకా మేము అదే పనిలో ఉంటాము. అంటే ఏ పనులు అంటే ఎవరినైతే వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా హింసించే ప్రయత్నంలో ఉంటామని చెప్పేసి డైరెక్ట్గా ఆవిడ కొన్ని మీడియాలో కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే ఒక సంవత్సరం కాలం పాటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచారు కదా. ఇకనైనా సరే సంవత్సరం దాటింది కాబట్టి ఈ ప్రెస్ మీట్లోనైనా గతంలో ఎన్నికల్లోకి రాకముందు అవసరమైతే మహిళల రక్షణ భద్రత కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తాం, చాలా పటిష్టంగా ఉండేటటువంటి చట్టాలను తీసుకొస్తామని డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. రక్షణ భద్రత కల్పించే విధానంలో కానీ ఏదన్నా అన్యాయం జరిగితే మహిళలకి బ్యాడ్గా ఏదన్నా కామెంట్స్ పెట్టినా, వాళ్ళపైన ఏదన్నా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడము, కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధికారంలోకి రాకముందు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసే ఎత్తలేదు, సంవత్సరం అయిపోయింది. కనీసం ఇప్పుడన్నా ఆవిడ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా కొత్త చట్టాలను ఏమైనా తీసుకొస్తున్నారేమో. బహుశా ఈ సంవత్సర కాలం పాటు దాదాపు 200 మంది మహిళలు దాడులకు గురైతే అందులో 60 మందికి పైగా చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ మంచి మహిళల కోసం ఒక మంచి చట్టాలను తీసుకొచ్చి మహిళలకి ఒక మంచి శుభవార్త చెప్తారేమనే ఉద్దేశంతో నేను ఎంతో కొంత ఆసక్తికరంగా ఆవిడ పెట్టినటువంటి ప్రెస్ మీట్ని వీక్షించడం జరిగింది. ఎట్టకేలకి నేను ఏదైతే ఊహించానో అదైతే, అంటే నేను ఏదైతే ఆశించానో అదైతే జరగలేదు. ఎప్పట్లాగానే యథాతిథిగా మనం అనుకున్నట్టుగానే, అంటే అందరూ అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, లేదా వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆయన పార్టీ శ్రేణుల్ని కానీ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి వాళ్ళని సింపుల్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే విధానంలో ఒక ఉపాధ్యాయురాలుగా గతంలో ఆవిడ పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి ఒక పరిణతి చెందినటువంటి ఒక మహిళా నాయకురాలు అయ్యుండి కూడా ఇప్పటిదాకా, అంటే దాదాపు సంవత్సర కాలం పాటు ఆవిడ పెట్టే ప్రెస్ మీట్లు ప్రతి దానిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నో దాడులపైన కానీ అన్యాయాలపైన కానీ ఎక్కడా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితిలో ఉంటూ ఆమె చేయవలసినటువంటి బాధ్యతను మరిచి లా అండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనే సందేహం కలిగేలాగా ప్రజలకి ఈరోజు ఆవిడ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి, ఆయనని ఇష్టం వచ్చినట్టు తన ఇష్టానుసారంగా, అంటే గతంలో చూసుకుంటే ఆవిడ ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఏదో మహిళలను ఉద్ధరించే ఆవిడలాగా ఆవిడని ఎవరో కామెంట్లు పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా మీడియా ముందుకు వచ్చి కత్తెరలు చూపించడం, కోడిగుడ్లని ఇసిరేయడము, రాజకీయ అంటే అధికారంలో ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళపైన విమర్శలు చేయడము. అదేవిధంగా అవసరమైతే ఆవిడకి ఎవరైనా కామెంట్ పెట్టారంటే మహిళలను అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్తే ఎంత దూరమైనా వెళ్లి ప్రయాణం చేసి ఒక 10 మంది మహిళల్ని వెంట పెట్టుకుని వాళ్ళ ఇళ్లపైకి కూడా దాడి చేయడానికి ఏమాత్రం సందేహించినటువంటి ఒక వీర నారి, ఒక సంఘ సంస్కర్త అయినటువంటి ఈవిడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా ఉండి ఎలా ఉన్నారనేది ఈ వ్యత్యాసాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనించాలి. అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నారు, అధికారం వచ్చాక ఏ విధంగా మొహం చాటేస్తూ ఉన్నది, మహిళలకు కానీ మహిళలకి సంబంధించినటువంటి చట్టాలని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ వాళ్ళకి రక్షణ భద్రత కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారని స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఒక ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్గా ఈరోజు వంగల్పూడి అనిత గారు కొనసాగుతూ ఉన్నారు.
ఈవిడ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా మాట్లాడాలి, ఆయన్ని కించపరిచి మాట్లాడాలి, ఆయన్ని ఏకవచనంగా సంబోధించాలి, పులివెందుల ఎమ్మెల్యేని సంబోధించాలి, లేదంటే ఆయన సాక్షాత్తు ఆవిడికి దేవుడైనటువంటి సిబిఎన్ గారిని సంతృప్తి పరచడానికి ఈ విధంగా ఈ మార్గాన్ని ఎంచుకుందో ఏమో తెలియదు. కానీ నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే పార్టీ శ్రేణులకి, అభిమానులకి, నాయకులకి ఏదో ఒక రోజు అంటే దాదాపు అందరికీ కూడా సహనం నశించే స్థాయిలో ఈరోజు మీరు రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటే ముందు ముందు రోజుల్లో దాని పర్యవసానం ఖచ్చితంగా మీరు స్వీకరించాల్సినటువంటి విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకనైనా ఒక విద్యావంతురాల్లాగా ప్రవర్తించాలని నా యొక్క సలహాని ఈ సందర్భంగా మీకు వినవించుకుంటూ ఉన్నా. కనీసం మానవత్వం లేదని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారికి మతిమరుపు ఉందా అని మాట్లాడడం, అదేవిధంగా నంగనాచిలాగా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేస్తారు అని చెప్పేసి మాట్లాడడం, ఇలా రకరకాలుగా ఆయనకి పేర్లు పెట్టి ఒక అంటే ఇంకా అది మీ విజ్ఞతకే వదిలేయాలి. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆల్రెడీ మీకు రావాల్సిన పదవులన్నీ కూడా వచ్చాయి. మరి దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఒక స్పెషల్ కేరింగ్ తీసుకుంటూ, స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తూ, ఒక పర్సనల్గా తీసుకొని ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తున్నట్టున్నారు. నిజమనేది ఖచ్చితంగా నిప్పులాగా నిగ్గు తేలుస్తుంది, తొందర లేదు. మీరు ఏ విధంగా అయితే అబద్ధాలని నిజాలు చేయాలని చెప్పేసి ఫేక్ వీడియోల్ని లేదా ఎస్పీలని ఇలా మాట్లాడు అలా మాట్లాడని చెప్పేసి 4-5 రోజుల్లోనే మళ్ళీ స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆ భగవంతుడికి తెలియాలి. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఇప్పుడు మీ టైం నడుస్తుంది, అధికారం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీది, పోలీసు వ్యవస్థ మీది, లా అండ్ ఆర్డర్ మీది. కానీ మీ లా అండ్ ఆర్డరు మీ కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగించుకుంటూ మీ స్వార్థపూరితానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క రక్షణ భద్రత కోసం, మరీ ముఖ్యంగా మహిళల రక్షణ భద్రత కోసం ఉపయోగించట్లేదనేది స్పష్టంగా ఈరోజు ప్రజలు ఆలకిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గట్టిగా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మరీ ముఖ్యంగా మీరు మాట్లాడే విధానం మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా నాయకుడు ఉన్నాడో మా నాయకుడికి మీరు ఇచ్చే గౌరవాన్ని ఇస్తే మేము కూడా అదే గౌరవంతో మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేదు అంటే మీరు ఏమాత్రం గౌరవం ఇస్తారో ఖచ్చితంగా అదే గౌరవాన్ని మీరు తిప్పి కొట్టే ప్రయత్నంలో ఏమాత్రం కూడా తగ్గమనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఒక మహిళా నాయకురాలై ఉండి ఒక విజ్ఞతతో, ఒక విచక్షణతో వ్యవహరించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నా.